ప్రాజెక్ట్ తనుజ నిన్న జరిగిన నామినేషన్స్లోని ఫైర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. ఎంతమంది మీలో రమ్య వర్సెస్ తనుజ జరిగిన డిస్కషన్లో కానీ ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ లేకపోతే కళ్యాణ్ వర్సెస్ తనుజలో తనుజ రైట్ అనుకుంటున్నారు, మిగిలిన వాళ్ళు రాంగ్ అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా పర్సెప్షన్ వచ్చేసి రమ్య చెప్పిన పాయింట్స్లో 100% కరెక్ట్ అనేది ఉంది. అట్లీస్ట్ 80 to 90% కరెక్ట్ అయితే ఉందండి. అండ్ దాన్ని ఫ్లిప్ చేసి కొట్టిన తనుజ ఈజ్ అ గేమర్, ఐ యాక్సెప్ట్. కానీ తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో నచ్చకపోవచ్చు, బికాస్ నా పర్సెప్షన్ వేరుగా ఉంది. సో అది తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నా పర్సెప్షన్ ఏంటంటే, రమ్య కొన్ని పాయింట్స్ చెప్పింది. నువ్వు మ్యానిపులేట్ చేస్తున్నావు, నువ్వు ఫస్ట్ నుంచి సపోర్ట్తోనే గేమ్ ఆడావు, యు ఆర్ ఫేక్, ఈ మనిషితో ఈ నిమిషం గొడవాడుతున్నావు, వెంటనే వేరే అదే మనిషిని హక్ చేసుకుంటున్నావు, నేను అలా ఉండలేను, బర్నీ గారు వెళ్ళిపోతున్న టైంకి వేరే వాళ్ళతో నువ్వు బాండ్స్ క్రియేట్ చేసావు, ఇలా అని కొన్ని పాయింట్స్ చెప్పింది. 100% అది కరెక్ట్, బికాజ్ నేను కూడా అదే ఫీల్ అయ్యాను. ఏమని చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎస్ తనుజ ఈజ్ అ మ్యానిపులేటర్, షీ ఈజ్ వెరీ గుడ్, వెరీ గుడ్. అది గేమరా అంటే ఎస్, ఇట్స్ అ గేమర్. తన గేమే క్లియర్గా తెలుస్తున్న గేమ్, తను బీయింగ్ ఫేక్. ఎలా అంటే, తను ఒక సపోర్ట్తోనే ఈ రోజు వరకు వచ్చింది. తనుజ ఆడిన ఫిజికల్ టాస్క్ ఏంటో నాకు ఎవరైనా చెప్పగలిగితే, తనుజ ఫ్యాన్స్ అయినా సరే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పటికొచ్చి తనంతటి తను సింగిల్గా ఒక ఫిజికల్ టాస్క్, లైక్ రీతు ఆడింది కదా శ్రీజాతోను ఫ్లోరా గారితో, అలా ఒక ఫిజికల్ టాస్క్ తనుజ ఆడిన టాస్క్ ఏదన్నా ఉంటే నాకు చెప్పండి, బికాజ్ షీ ఈజ్ నాట్ ఫిజికలీ దట్ స్ట్రాంగ్. ఆ విషయం తనకు కూడా తెలుసు. సపోర్ట్ మొన్న నామినేషన్స్లో కూడా నేను ఎవరిని నాకు సపోర్ట్ చేయండి అని అడగను అంటది, కానీ ఒక క్యూట్ అమాయక ఫేస్ పెట్టి తను చేసేదే అది. ఓకే, నువ్వు సపోర్ట్ అడగట్లేదు, బట్ నీకు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళని నాకు సపోర్ట్ ఇవ్వద్దని కూడా చెప్పదు, ఆ సపోర్ట్ని కూడా తీసుకుంటుంది. సో లిటరలీ ఇంటిలో సగానికి సగం మంది తనుజ వైపు నుంచుంటారు. సో నీ కోసం వేరే వాళ్ళు నుంచుంటున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసే దమ్ము కూడా ఉండాలి. ఆ సపోర్ట్ తీసుకుంటున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసే దమ్ము కూడా ఉండాలి. ఆ యాక్సెప్ట్ చేసే దమ్ము తనకి లేదు. సపోర్ట్ తీసుకోకుండానే నేను ఆడాను, 1-2 గేమ్లోనే ఆడానని చెప్తుంది. దానికి క్లియర్ క్లాసిక్ ఎగ్జాంపుల్ తనుజ్. అంటే స్విమ్మింగ్ పూల్ టాస్క్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరికి సపోర్ట్ చేస్తారు. తనుజాకి బర్నీ గారు సపోర్ట్ చేస్తారు. సో బర్నీ గారు ఒక్కరే తనుజాకి సపోర్ట్ చేస్తే ఐ అండర్స్టాండ్. కానీ బర్నీ గారి కోసం దివ్య, అలానే తనుజ కోసం ఇమాన్యుయల్, ఇలా ఒక్కొక్కళ్ళు తనకే సపోర్ట్ చేస్తారు. పక్కనే సంజన గారి పక్కనే ఉన్న తనుజకి నీళ్లు పోయకుండా ఎక్కడో ఉన్న శ్రీజాకి పోస్తాడు ఇమాన్యుయల్, కేవలం తనుజ అనే ఫ్రెండ్ గురించే. అండ్ అయేషా విషయంలో కూడా ఆ రోజంతా అయేషా వచ్చిన తర్వాత తనని నామినేట్ చేసిన విధానానికి అయేషాకి కౌంటర్స్ అయితే బాగానే ఇచ్చింది, కానీ ఆ రోజంతా అయేషా విషయంగా గొనుక్కుంది. లైవ్లో చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది అయేషా విషయంలో తను ఎలా చేసింది అనేది. సో తను ఎవరన్నా తన గురించి ఒక నెగిటివ్ పాయింట్స్ చెప్తే దాన్ని ఎలా కౌంటర్ చేయాలి అనే విషయంలో తనుజ గేమర్, తనుజ బాప్ అని నేను చెప్తా. ఇదే విషయంలో ఈ అమ్మాయి విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా నేనే చెప్తా. కానీ ఎదుటి వాళ్ళు పాయింట్ పెడుతుంటే ఆ పెట్టిన పాయింట్ రైటా రాంగ్ అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి తన పాయింట్ని మెచ్చేలా చేసే విషయంలో అమ్మాయి గేమరే. కానీ వాళ్ళు పెట్టిన పాయింట్ అయితే తప్పు కాదు. 100% భరణి గారు వెళ్ళడానికి ముందే ఒక మదర్ క్యారెక్టర్లో మాధురి గారిని సెట్ చేసేసింది. ఎంతమంది లైవ్ చూస్తున్నారో మాధురి గారికి బేసిక్గా రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఆవిడికి ఎక్కడో కాలుతుంది. ఓయ్ అని మాట్లాడే మాధురిని ఈ అమ్మాయి నువ్వు రాజా నువ్వు అని మాట్లాడుతుంది. అలానే ఆవిడని హక్ చేసుకునే పడుకునే విధానం, ఆల్రెడీ భరణి గారి ప్లేస్ని ఆవిడ ఆక్రమించేశారు. ఈరోజు ఎస్పెషలీ ఈరోజు జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో అసలు లిటరలీ ఆవిడని హోల్డ్ చేసి నాకు బీపీ తెంపించుకో, నువ్వు ఇలా చేస్తేనే నేను నామినేట్ చేసేస్తాను, అంత డౌన్ టు ఎర్త్ కైండ్ ఆఫ్ మనిషి మాధురి గారు కాదు. బట్ స్టిల్ మాధురి గారిని కూడా మ్యానిపులేట్ చేసి కంట్రోల్ చేయగలిగే సత్తా తనుజ దగ్గర ఉంది. అది మంచిగా చెడు అనేది పక్కన పెడితే అది తన గేమ్. నిన్న రమ్య విషయంలో ఎస్ దిస్ ఈజ్ మై గేమ్, దిస్ ఈజ్ మై స్ట్రాటజీ అని ఒప్పుకుంది. ఎందుకు ఫస్ట్ కళ్యాణ్ ముట్టుకుంటే చీ అని అన్న తనుజానే నిన్నెందుకు ఆల్ ఆఫ్ అ సడన్ వెయ్యిరా అని వేయించుకుంది అనమాట చెయ్య. సో నిన్న చేసిన విషయం ఏదో ముందే ఎందుకు చేయలేదు? 2, నిన్న సేఫ్ గేమ్ ఆడింది నామినేషన్లో కూడా. అసలు క్లాప్స్ కొడితే చప్పుడు రాదా అని అంత క్లోజ్గా ఉన్న మాధురి గారు అంటారన్నమాట. అంటే మాధురికి తనకి ఏదో ఒక చిన్న రిలేషన్ ఉంది కదా,
ఆ మాట మాధురి అంటే మాధురిని అడిగే ధైర్యం లేదు తనకి. మాధురిని అడిగితే ఆ మదర్ ఫ్యాక్టర్ లేదా ఆ ఫ్రెండ్ ఫ్యాక్టర్, ఆ రిలేషన్షిప్ పోతుంది కాబట్టి మాధురిని అనకుండా ఇండైరెక్ట్గా రమ్య అని అంటది. అక్కడ సేఫ్ గేమ్ ఆడింది. అండ్ మీరు ఎంతమంది ఇమ్మాన్యుయల్ తనుజని నామినేట్ చేయాలన్న టాస్క్లో చాలామంది ఇమ్మాన్యుయల్ సేఫ్ గేమర్ అని అంటున్నారు, కానీ ఇమ్మాన్యుయల్ దగ్గర బేసిక్గా పాయింట్ లేదు. ఇమ్మాన్యుయల్ కూడా గేమ్ని అర్థం చేసుకున్నాడు. ఓకే, వచ్చిన అందరూ తనుజానే టార్గెట్ చేస్తున్నారు, హైపరాది కూడా ఈ అమ్మాయి లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని క్లూ ఇచ్చాడు కాబట్టి 100% నేను తన్ని టార్గెట్ చేయాలన్నాడు. కానీ ఫ్రెండ్షిప్ అనేది ఒకటి అడ్డొస్తుంది, రెండు తన దగ్గర పెద్దగా పాయింట్స్ లేవు ఈ అమ్మాయి మీద పెట్టడానికి. అందుకే కళ్యాణ్ పెడతాననేసరికి నమ్మేశాడు. మీరు ఇమ్మాన్యుయల్ అండ్ దివ్య కాన్వర్జేషన్ చూస్తే తను చెప్తాడు, ఇప్పుడు ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ అనుకునే వాళ్ళకి చెప్పొచ్చు కదా అంటే వాళ్ళు 1st, 2nd వీక్లో లేరండి, ఆల్రెడీ వాళ్ళు 7th వీక్లో ఉన్నారు. మహా అయితే వెరీ ఫ్యూ వీక్సే ఉన్నాయి వాళ్ళకి. ఈ పాయింట్లో ఫ్రెండ్ అని చూడడానికి కుదరదు. ఎందుకంటే అభిజిత్, అఖిల్ ఉన్న సీజన్స్లో కూడా అఖిల్కి మోనల్ అంటే క్లోజు, బట్ స్టిల్ మోనల్ని నామినేట్ చేశాడు. అభిజిత్కి హారిక అంటే క్లోజు, అభిజిత్ హారికని నామినేట్ చేశాడు. హారికకి అభిజిత్ క్లోజు, హారిక కూడా అభిజిత్ నామినేట్ చేసింది. సో ఇలాంటి ఫ్రెండ్ సీజన్స్ వచ్చినా కూడా చాలామంది నామినేషన్స్ చేసుకున్నారు. అలా చేసుకోవాలి కూడా, అప్పుడే వాళ్ళు ఒక ఇండివిజువల్ ప్లేయర్ కూడా అని అంటారు. గ్రూప్ గేమ్ ఆడడం తప్పు కాదు, సేఫ్ గేమ్ ఆడడానికి ఫేక్ గేమ్ ఆడడానికి చాలా తేడా. హాఫ్ ఆఫ్ ద టైం తను నిజంగా తన సీరియల్ యాక్టర్గా, డ్రామా క్వీన్గా, డ్రమాటిక్గా చేస్తుంది అని రమ్య అన్న మాటలు నేనెందుకు అంగీకరిస్తానంటే తన కట్టుబట్టు, మాట్లాడే విధానం, ఒక క్యూట్గా సీరియల్ యాక్టర్స్ చేస్తారు కదా, ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్తోనే సగానికి సగం మందికి తను నచ్చేస్తుంది. మిగిలింది తను చేసేది, ప్లే చేసేదంతా సపోర్ట్ గేమ్. ఇప్పుడు భరణి గారు సపోర్ట్ లేరు. కళ్యాణ్ను ఇప్పుడు చూస్తే సాటర్డే ఎపిసోడ్లో నాగ్ సార్ కళ్యాణ్ వీడియో చూపిస్తారు. కళ్యాణ్ గురించి, వీళ్ళ గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని చూపిస్తారు. ఆ ముందు వీక్ కూడా పవరాస్త్రాస్ వచ్చేటప్పుడు కూడా, ఇమ్మాన్యుయల్కి పవరాస్త్రా వచ్చినప్పుడు కూడా చూపిస్తారు. అప్పుడెప్పుడు కూడా నన్ను టచ్ చేయొద్దు కళ్యాణ్ అని చెప్పలేదు, నా మీద చేయి వేయి కళ్యాణ్ అని చెప్పలేదు. కానీ నిన్న భరణి గారు వెళ్ళిపోతారని తెలిసేసరికి ఆ చేదులడ్డు ఇస్తూ మన మధ్యలో ఎంతమంది వచ్చి ఎన్ని చెప్పినా నేను నీతో ఎలా మాట్లాడాను, నువ్వు నాతో అలానే మాట్లాడు అని చెప్పింది. నిన్న రమ్య విషయం దగ్గర కూడా చేయి వేయరా అని చెప్పి చేయి వేయించి నువ్వు క్యూట్ రా అని అంది. బికాస్ తనకి క్లియర్గా తెలుసు నిన్న నామినేషన్లో చేయి వేయరా అని తను చెప్పే టైంకి కళ్యాణ్ తనని నామినేట్ చేయబోతున్నాడని తనకు తెలీదు. సో భరణి గారు వెళ్ళిపోతున్నారు. 100% తన గేమ్లో ఆడాలంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఒకరు కావాలి, అది కూడా మేల్ అండ్ ఫీమేల్ అయి ఉండాలి. కాబట్టి ఫీమేల్గా మాధురిని, మేల్గా కళ్యాణ్ని తన సపోర్ట్ అనుకుంది. అది బ్రేక్ చేయాలనుకున్నాడు కళ్యాణ్, కానీ ఫర్ సమ్ రీజన్ తను చేయలేదు. తను చెప్పిన పాయింట్ కూడా లాజికే, ఎందుకంటే రమ్య ఆల్రెడీ అన్ని పాయింట్స్ కవర్ చేసేసింది కాబట్టి తను చేయలేదు అన్నాడు. అదేం తప్పు కాదు, తనకు బదులు ఇంకొక మనిషి కూడా యాడ్ ఆన్ అవుతారు కదా, అది తన స్ట్రాటజీ. నాకు ఇమ్మాన్యుయల్ ఒక పాయింట్లో చాలా బాగా నచ్చాడు. సేఫ్ గేమ్కి ఫేక్ గేమ్కి చాలా తేడా ఉంటుంది. నీ కోసం నువ్వు వాడు అంటే తను ఒప్పుకుంటాడనమాట. నిన్న నేను ఈ నామినేషన్స్ విషయంలో చేసింది ఏదైతే ఉందో, నన్ను నేను సేవ్ చేసుకోవాలని నేను చేశాను, అది సేఫ్ గేమ్. గౌరవ్ సేవ్ చేసుకోవాలనుకున్నాడు, అది సేఫ్ గేమ్. ఆయేషా నామినేషన్స్లో లేకుండా ఉండడం కోసం ఆయేషా గౌరవ్తో డీల్ చేసుకుంది కూడా సేఫ్ గేమే. కానీ నువ్వు మంచిగా ఉంటూ, నువ్వు మంచి వ్యక్తివి కాకపోయినా సరే నువ్వు మంచిగా ఉంటూ ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ని యూజ్ చేసుకొని ఫేక్ గేమ్ ఆడుతున్నావు చూసావా, అలా ఆడకూడదు. నువ్వు గెలువు, నువ్వు సేవ్ అవ్వాలనుకో, కానీ ఎదుటోడిని పాడు చేసి అవ్వాలని అనుకోకు, ఎస్పెషలీ విత్ ఫ్రెండ్స్ అని అన్నాడు. దానికి చాలాసేపు నేను ఆలోచించాను, అసలు ఈ అబ్బాయి చెప్పింది రైటా రాంగా అని. లాస్ట్ వీక్ ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత, ఈ ఫైర్ స్టార్మ్ గ్యాంగ్ వచ్చిన తర్వాత భరణి గారికి అందరూ చెప్తారు. ఆయన కూడా రియలైజ్ నేను ఇక మీదట మీకు సపోర్ట్ చేయను, మీకు మీరే ఆడుకోండి అంటారు. అయితే తనుజ వెంటనే ఎవరు చెప్పారు అని అంటది, దివ్య కూడా అంటది. అన్న తర్వాత తనుజ ఏం చెప్తుందంటే, ఎవరో అన్నదానికి మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు, మీరు సపోర్ట్ చేయనని ఎలా అంటారు, మీ సపోర్ట్ లేకపోతే ఎలా ఆడతాం మేము అని చెప్పి ఆయన వదలదు. నువ్వు నిజంగా భరణి గారిని ఇష్టపడితే, ఆయన నీ వల్ల ఆయన గేమ్కి ఇబ్బంది అవుతుంది అంటే నువ్వు మాట్లాడడం మానేయాలి, లేదా దూరంగా ఉండాలి. ఆ పని కళ్యాణ్ చేస్తే కూడా నువ్వు కళ్యాణ్ తిడుతున్నావు. కళ్యాణ్ అదే ప్రాసెస్లో ఎందుకు వచ్చిన గొడవలే, అందరూ ఇలా అంటున్నారు, నాకు సార్ కూడా చెప్తున్నారు కదా అని మాట్లాడితే కళ్యాణ్ అంటున్నావు.
సడన్గా దివ్య క్లోజ్ అయినందుకు మళ్ళీ దివ్యతో నువ్వు క్లోజ్ అవుతావా అని కళ్యాణ్నే అడుగుతున్నావు. ఆ సందర్భంలో మాధురి గారు దివ్యకు సపోర్ట్ చేస్తే నువ్వు దివ్య ఇన్ని గొడవలు ఆడుకున్నారు, నువ్వెందుకు ఇప్పుడు దివ్యకు సపోర్ట్ చేస్తున్నావు అంటున్నారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తనుజా భజనే చేస్తే మరి దాన్ని సపోర్ట్ అనగా ఏమంటారు? నువ్వు మాటలు గారిడి చేస్తే అది సపోర్ట్ అనగా ఏమంటారు? ఓకే, ఈ పాయింట్స్ అన్నిటినీ సపోర్ట్ చేస్తూ నా దగ్గర ఇంకొక స్టేట్మెంట్. ఈరోజు ఈ క్యాప్టెన్సీ కంటెండర్స్ దొంగలాట టాస్క్లో తను సుమను కలిసి మనీ తీసేస్తారు. మాధురి గారు వచ్చి అడుగుతారు, కళ్యాణ్ మాధురికి చెప్తాడు తనుజ దగ్గర ఉందని, మాధురి వచ్చి అడుగుతుంది. ఈ అడిగిన ప్రాసెస్లో మాధురిని అడుగుతుంది అనమాట, నేను నిన్ను నమ్మాను, నువ్వు నాకు నిజం చెప్పు, నిజంగా చెప్పు, నువ్వు అది తీసావా, తీస్తే అందరం పంచుకుందాం, లేకపోతే ఎవరైతే దొంగతనం చేసి ఎఫర్ట్ పెట్టారో మీరు ఎక్కువ తీసుకోండి, మాకు తక్కువ ఇవ్వండి, కానీ పంచండి, నిజం చెప్పంటే నేను తీసానా అలా ఎలా చెప్తావు, నువ్వు తీసిన వాళ్ళని అడుగు అని బొంకుతా ఉంది. ఓకే, అప్పుడు మాధురి అంటుంది, లేదు నిజం చెప్పు తనుజ, నాతో అబద్ధం చెప్పకు, నాతోనైనా నిజాయితీగా నిజం చెప్పు, ప్రామిస్ చేయి అంటది. నేను ప్రామిస్ చేయను అంటది. ఇంకొక పాయింట్లో ఇంకా ఆవిడ ఫ్రస్ట్రేట్ అయిపోతారేమో, బ్రేక్ అయిపోతుంది, ఆవిడ అలుగుతుందేమో అన్నటప్పుడు సాఫ్ట్గా వెంటనే రాజా నేను చెప్తున్నది విను అంటది. ఆవిడ ఎంతసేపు అడిగినా నువ్వు ఆవిడికి నిజమే చెప్పవు. ఓకే, నిజం చెప్పదు. వంటగదిలోకి ఆవిడ వచ్చేస్తే మళ్ళీ ఆవిడ దగ్గరికి వస్తే ఆవిడ సీరియస్ అయిపోతుంది. నాకు గేమ్ ఇంపార్టెంట్ కాదు, నేను చాలా సెంటిమెంటల్, రియల్ లైఫ్లో కూడా నేను మనిషికే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఒక మనిషిని నేను యూజువల్గా ఎవరిని నమ్మను, కానీ నమ్మితే వాళ్ళ మీద చాలా నమ్మకం పెట్టుకుంటాను, నాకు నువ్వు నిజం చెప్పు అంటది. తను దొంగతనం చేసింది అని తెలిసిపోయాక కూడా తను తీయలేదు అనే తను వాదిస్తుంది, కానీ ఒక్కసారి కూడా నేను తీసాను, నా దగ్గర ఉన్నాయి, కానీ నాకు ఇవ్వడం ఇష్టం లేదని నిజాయితీగా చెప్పదు. సుమన్ గారి మీదే తోసేస్తుంది ఎంతసేపు. ఆ విషయంలో తనకి రీతుకు కూడా పెద్ద గొడవ అవుతుంది అనమాట. హియర్ మై పాయింట్. ఇదే విషయం సంజన గారు ఎగ్ గురించి జరిగినప్పుడు ఫస్ట్ వచ్చిన సెకండ్ ఆర్ థర్డ్ డేలో ప్రియా వాళ్ళందరూ అడిగినప్పుడు కూడా నిజం తెలిసినా తను అంతే మౌనంగా ఉంది. ఆ రోజు తను తప్పు చేయలేదు, ఓకేనా? అప్పుడు అలాగే భరణి గారి మీద తోసేసింది. ఇప్పుడు నిజంగానే తప్పు చేసి కూడా తను బొంకుతుంది. అదేమనంటే గేమ్ సెల్ఫిష్గానే ఆడాలి అంటుంది. తన దాకా వచ్చేసేటప్పుడు సెల్ఫిష్ గేమ్ ఆడాలనుకున్నప్పుడు లాస్ట్ వీక్ కళ్యాణ్ తను ఒక టీమ్గా ఆడినప్పుడు భరణి గారు తన సెల్ఫిష్ గేమ్ కోసం దివ్యాని ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు? దివ్యాని భరణి గారు సెలెక్ట్ చేసుకుంటే ఆయన సెల్ఫిష్గా దివ్యాని సెలెక్ట్ చేసుకున్నాడు, నాకంటే దివ్యానే ఇంపార్టెంట్, కనీసం నాకు ఎవరైనా దొరికారా లేదా కూడా అని ఆయన చెక్ చేయలేదు అని చెప్పి అంత ఎమోషనల్ ట్రోల్ చేసింది. నీ దాకా వస్తే ఒక గేమా? మరి నువ్వు మాధురితో ఒక రిలేషన్ పెట్టుకున్నప్పుడు మాధురి నిన్ను నమ్మి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు ఆ క్వశ్చన్కి నిజాయితీగా ఆన్సరే చెప్పలేదు. నీకు వస్తేనేమో సెల్ఫిష్ గేము, భరణి గారికి వస్తే సెల్ఫిష్ గేమ్ కాదా? సో రమ్య చెప్పిన చాలా పాయింట్స్ నాకు 100% కరెక్ట్ అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నిన్న హైపరాది వచ్చినప్పుడు కూడా చెప్తాడు, నువ్వు తప్పు చేసినా ఎదుటోడే సారీ చెప్పాలనుకుంటావు, ఎదుటోడు చేసినా వాడే సారీ చెప్పాలనుకుంటావు అని అంటాడు. అది కూడా 100% కరెక్ట్. తనుజ విషయంలో హైపరాది చెప్పినవి కానీ నిన్న రమ్య చెప్పిన పాయింట్స్ కానీ 100% కరెక్ట్. అవి కొట్టేయడానికి కుదరదు. అండ్ ఇమ్మాన్యుయల్ అనాలిసిస్ కానీ ఇమ్మాన్యుయల్ జడ్జ్మెంట్ ఏదైతే తనుజ గురించిందో అది కూడా కరెక్టే. షీ ఈజ్ ప్లేయింగ్ అ సేఫ్ గేమ్ అని కూడా అనను, ఇట్స్ ఎ ఫేక్. బికాస్ నా పాత వీడియోస్ చూసినా కూడా ఎక్కడో ఈ అమ్మాయి ఫేక్, 100% ఈ అమ్మాయి ఫేక్ అని నా ఇన్స్టింక్ట్ చెప్తూనే ఉంది. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్. ఇది గేమ్ వరకే అయితే, ఒక గేమరే అయితే బాగుండు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నా వ్యూవర్స్కి నిజంగా ఎవరు ఈ బిగ్ బాస్ సీజన్కి విన్నర్ అయితే బాగుంటుంది, హూ ఈజ్ దట్ రియల్ ప్లేయర్. రియల్గా బిగ్ బాస్ సీజన్ అంటేనే నువ్వుగా ఉండి జనాల మనసు గెలుచుకోవాలి. ఆ కప్పు కోసం నువ్వు వేరే వ్యక్తిగా బిహేవ్ చేస్తే, వేరే ఐడెంటిటీని నువ్వు క్రియేట్ చేస్తే దట్స్ నాట్ యూ. సో 80-70% ఎక్కడో ఒక పాయింట్లో అమ్మాయి జెన్యూన్గా ఉందంటే ఎవరి రిలేషన్తో జెన్యూన్గా ఉందో నాకు క్లారిటీ కావాలి. బికాస్ తను ఇమ్మాన్యుయల్తో జెన్యూన్గా లేదు. షీ ప్లేడ్ ఎ గేమ్ విత్ హెమ్. 100% ఎమోషనల్ గేమ్ అయితే ఆడింది. నువ్వు నాకు హెల్ప్ చేయవా, అది చేయవా అని అంది. కళ్యాణ్ విషయంలో కూడా నువ్వు నాకు బాల్ ఇవ్వలేదు కళ్యాణ్ అని చెప్పి గొడవ పెట్టుకొని కళ్యాణ్ విషయంలో కూడా అవసరం కోసమే గేమ్ ఆడింది. భరణి గారి విషయంలోనూ అలానే ఉంది. ఇప్పుడు మాధురితో కూడా అలానే ఉంది. ఇమ్మాన్యుయల్ చెప్పింది కూడా అదే. నువ్వు ఫ్రెండ్ అనుకున్నప్పుడు, నేను నీకు హెల్ప్ చేసినప్పుడు నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి. కానీ నువ్వు చెయ్యవు, నువ్వు అది గేమ్ చేస్తావు. నీ దాకా వస్తే ఒకటి, పక్కోడికైతే ఒకటి.
సో తను లిటరలీ ఎమోషన్స్తోనూ బాండ్స్తోనూ గేమ్ ఆడుతుంది. దట్ ఈస్ నాట్ రైట్. మేబీ అది తన గేమ్ అయి ఉండొచ్చు, బట్ ఐ డోంట్ థింక్ అలాంటి ఒక పర్సన్ బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని నేను అనుకోవట్లేదు. అంతకంటే జెన్యూన్గా ఆడే పర్సన్స్, అంతకంటే ట్రూత్ఫుల్గా ఉన్న పర్సన్స్ ఉన్నారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళలో ప్రియా రిలేషన్షిప్లో ట్రస్ట్ వర్దీగా ఉంది. ఈవెన్ శ్రీజ అలానే ఉందండి. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడున్న వాళ్ళలో కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ భరణి గారి విషయానికి వస్తే దివ్య 100% జెన్యూన్గా ఉంది. తనూజతో కంపేర్ చేస్తే నా పాత వీడియోలో కూడా చెప్పానమాట, రిలేషన్షిప్స్నే నువ్వు గేమ్ ఆడినట్టు రఫ్ అండ్ టఫ్గా బాల్తో ఆడినట్టు వాళ్ళ హృదయాల్ని, వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళ ఎమోషన్స్ని గేమ్ ఆడేస్తే అలాంటి వ్యక్తి బిగ్ బాస్ 9 విన్నర్ అని ఎలా అనుకుంటున్నారు మీరంతా? నాకు అర్థం కావట్లేదు. సిచ్యువేషన్ తగ్గట్టుగా మారిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. నాగ్ సార్ ఒక వీకెండ్, ఎస్పెషలీ ఇమ్మాన్యుయల్కి పవర్ వస్తా వచ్చే వీకెండ్, కళ్యాణ్ కెప్టెన్సీ ఎలా గెలిచాడంటే డీమాన్ కాల్ షేకింగ్ వల్ల అంటాడు. నీకు అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు కళ్యాణ్ నువ్వు ఇలా చేసావా, నిజంగా నువ్వు కాల్ చూసి చెప్పావా అని కన్ఫర్మేషన్ కూడా తెచ్చుకోకుండా బ్లైండ్గా ఆ సపోర్ట్ దివ్యకి చేసేస్తుంది. మరి అప్పుడు ఆ ముందు రోజు నువ్వు కళ్యాణ్ కెప్టెన్ అవ్వడానికి నువ్వు చేసిన హెల్ప్కి ఈరోజు వెన్నుపోట పడవడానికి తేడా ఏంటి? అలాంటప్పుడు ముందే హెల్ప్ చేయనని చెప్పొచ్చు కదా. నువ్వు ముందే కళ్యాణ్కి కెప్టెన్ అవ్వడానికి హెల్ప్ చేయకుండా అట్లీస్ట్ నువ్వు ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేస్తే ఇమ్మాన్యుయల్ అయినా సపోర్ట్ వస్తాడు కదా. సో నీకు ఒకరు హెల్ప్ చేసేయాలి, ముందు వెనక ఆలోచించకుండా నీకు హెల్ప్ చేసేయాలి. కళ్యాణ్ ప్రియాతో మాట్లాడుతున్నంతసేపు జలసీ ఫీల్ అయిపోయి నువ్వు మీ అక్కతోనే ఉంటావు, అందరూ ఈవిడ చుట్టూనే తిరగాలి, ఈవిడ మాత్రం అందరినీ శాసిస్తుంది, ఈవిడ మాత్రం ఎవరి మీదైనా అరిచేసేయచ్చు, ఎవ్వరూ ఈవిడ మీద అరవకూడదు. ఇట్ ఈస్ వెరీ 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 రాంగ్, వెరీ వెరీ అన్ఫేర్ టు మెనీ పర్సన్స్. రమ్య యొక్క పర్సనల్ ట్రోల్స్, రమ్య ఒక విధముగా ఏదైతే చెప్పిందో ఆ అమ్మాయి పర్సనల్ ఇష్యూస్ని తీసుకొచ్చి ఆ అమ్మాయి చెప్పే పాయింట్ని చాలామంది కొట్టేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్రోమో చూసినప్పుడు నేనే చెప్పాను క్యారెక్టర్ అసాసినేషన్ ఈజ్ నాట్ గుడ్ అని. కానీ నిన్న లైవ్లో నామినేషన్స్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే రమ్య 100% కరెక్ట్గా మాట్లాడింది. 100% తనుజ గురించి చెప్పిన ప్రతి ఒక్క పదము కరెక్ట్. దానికి కళ్యాణ్ అంగీకరించాడు, అక్కడున్న అందరూ అగ్రీ చేశారు. అది నేను మాత్రమే చెప్పట్లేదండి. సో ఎవరైతే జనాలు రమ్య మీద ఉన్న ఒక కోపమో, రమ్య మీద ఉన్న ఒక క్యారెక్టర్ అసాసినేషన్ ట్రోల్సో, ఇవన్నీ నెగిటివిటీతో దయచేసి తనుజకు ఓట్లు వేయకండి. వేసేటప్పుడు ఆలోచించండి, ఈజ్ దిస్ పర్సన్ రియలీ డిజర్వింగ్ అని. లేకపోతే ఇలాంటి వాళ్ళ వల్ల నీట్గా ఫస్ట్ నుంచి జెన్యూన్గా ఆడుతున్న చాలామంది అన్యాయం అయిపోతారు. వాళ్ళకైతే అన్ఫేర్ చేయకండి. ఈ విషయంలో కళ్యాణ్ ఆ స్టెప్ తీసుకొని తనుజని నామినేట్ చేసి ప్రాపర్ పాయింట్ చెప్పుంటే బాగుండేది. బికాజ్ తను అప్రోచ్ అయింది ఇమ్మాన్యుయల్తో ఆ రీజన్తో. సో అది నాకు కళ్యాణ్ విషయంలో నచ్చలేదు. నా సెకండ్ థింగ్ వచ్చేసి ఇమ్మాన్యుయల్ కూడా సేఫ్ గేమ్ ఆడకుండా సింగిల్ పాయింట్ ఉన్నా పర్వాలేదు. రేపు అనే రోజుల్లో గీతామాధురి వాళ్ళ టైంలో గీతామాధురి, శ్యామల గారు, దీప్తి వీళ్ళంతా ఫ్రెండ్స్. అలా ఉన్న వాళ్ళు కూడా ఏమీ లేని చిన్న చిన్న పాయింట్స్ కూడా నామినేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నువ్వు టాప్ 5 టాప్ 7కి వచ్చేసరికి. దే హ్యావ్ నో ఆప్షన్ అనమాట. సో అలాంటికి దానికి దగ్గరగా ఉన్నామనుకొని ఇప్పుడు ఇమ్మాన్యుయల్ ధైర్యం చేసి గేమ్ మార్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. సో ఈ దొంగలాట విషయంలో తను రీసెంట్గా సంజన గారు 7 ఎగ్గులు తినేసినప్పుడు ఆవిడ చాలా ఎక్కువ ఓవర్ చేసి మాట్లాడింది. చాలామంది ఏం చెప్తున్నారంటే అది బ్లూ టీం వాళ్ళ తప్పే, బ్లూ టీం వాళ్ళు ఇలా దొంగతనం జరుగుతుందని ముందే జాగ్రత్తగా ఉండొచ్చు కదా, అసలు గేమే దొంగలాట కదా అని అన్నారు. ఎవరికైనా కొంచెం బుర్రుండి సెన్స్ ఉండి లాజిక్ మాట్లాడాలి అనుకుంటే నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. సంజన గారు నెగ్లెక్ట్గా దాన్ని వదిలేయలేదు. తనని ఒక పనిష్మెంట్గా గేమ్ ఓడిపోయినందుకు తనని నీళ్ళల్లో తోసేయాలి. ఆ ప్రాసెస్లో తన ఆ వస్తువులు బ్లూ టీమ్కి ఇచ్చింది, వాళ్ళు కూడా అదే ఇదిలో ఉన్నారు. సో అక్కడ ప్రొటెక్ట్ చేసుకునే థాట్ ప్రాసెస్ చాలా తక్కువ ఉంటుంది. అయినా కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఎస్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, కానీ వాళ్ళు దొంగతనం చేయడం కూడా తప్పు కాదు. దొంగతనం చేసి మేమే చేసాం అయితే ఏంటి అని చెప్పే దమ్ము కూడా ఉండాలి. సరే మిగిలిన ఎవ్వరికీ నువ్వు చెప్పదలుచుకోలేదు, ఫేర్ ఎనఫ్, నువ్వెవరికీ తెలియాలనుకోవట్లేదు. అట్లీస్ట్ మాధురి నీ మీద నమ్మకం పెట్టుకుంది, తనకైనా చెప్పాలి కదా. సో ఫీలింగ్స్, ఎమోషన్స్తో గేమ్ ఆడకుండా ఉంటే బాగుండేది. తనుజ ఫస్ట్ నుంచి అదే చేస్తుంది, అలాంటి ఒక గేమ్గానే గేమ్ ఆడుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ ఫేక్ గేమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ బిగ్ బాస్, నెయిదర్ టు బీ అ బిగ్ బాస్ గేమర్. బిగ్ బాస్ విన్నర్ అవ్వడానికి కానీ, బిగ్ బాస్లో ఒక గేమర్ అనిపించుకోవడానికి కానీ తను అర్హురాలు కాదని నాకు అనిపిస్తుంది. మీలో ఎంతమంది కనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి.
థ్యాంక్ యూ.